యోధా కొదమ సింహం అంటున్నాడు. నీవు పట్టిన దాన్ని తినొచ్చేస్తావు. సింహం వలె గర్జించు, ఆడ సింహం వలె అతని కాళ్ళు ముడుచుకుని పండుకొని అతన్ని లేపువాడేవాడు. ఇలా మాట్లాడుతూ ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసంలో తన బట్టలను. ఇక్కడ ఒక్క మాట ఆలోచిద్దాం ప్రియులారా. ద్రాక్షవల్లికి గాడిదను కట్టడం ఏంటి? గాడిదని దేనికి కడతారు? మీరు ఇక్కడ కొంచెం ఆలోచించాలి. గాడిదని దేనికి కడతారు? యూజువల్గా దేనికి కడతారు? రాటకు కడతారు, అంతే కదా. ఒకటి భూమిలో నాటబడిన ఒక రాటకు కడతారు తప్ప ఒక ద్రాక్ష చెట్టుకి, ద్రాక్ష పాదుకి ఒక గాడిదని కట్టడం ఏంటి? ఇక్కడ ఈ పోలిక ఏంటండి? ఇందులో దాగి ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఒక ద్రాక్ష చెట్టుకి, ఒక ద్రాక్ష తీగకి సైతము గాడిదలను కడతారు అంటే ద్రాక్ష చెట్లు ఎంత బలంగా లేకపోతే కడతారు? అంటే యోధ అంతగా ఆశీర్వదించబడిపోతున్నాడు, భవిష్యత్తులో యోధ అంతగా అభివృద్ధి చెందబోతున్నాడని చెప్పడానికి తన తండ్రి దేవుని సహాయంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఇంతసేపు యోధా గురించి ఈ మాటలు నేను ముందు పెట్టడానికి గల కారణం ఏంటంటే యోధా ఒక్కడికి మాత్రమే ఆ